ఫ్రెండ్స్ ఈరోజు బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళాను. షోరూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఈ రెండు వెహికల్స్ అయితే కనిపించినాయి. రెండు కూడా చూస్తానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి పల్సర్ N125 రెడ్ కార్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ లాగా కనిపించే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. అలాగే కింద ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డిస్క్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. ఎల్ఈడి హెడ్లైట్తో లభిస్తూ ఉంది. ఈ డిజైన్ కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండిద్ది. 3D బ్యాజింగ్ పల్సర్ అని చెప్పేసి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మెన్షన్ చేశారు. ఇంకా ప్లాటినా 110 అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. డిస్క్ బ్రేక్ అయితే ఏమి కాదనమాట. ఇది హాలోజన్ లైట్ అని చెప్పుకోవచ్చు. పైన మీకు DRLs అయితే ఎల్ఈడితో లభిస్తూ ఉన్నాయి. సీట్ అయితే ఈ వెహికల్ చాలా పెద్దగా ఉండిద్ది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. 110 బ్యాజింగ్ అయితే ఉంది. అలాగే మీకు సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే రెండు వైపులా ఉండిద్ది పెద్దది. ఫుల్లీ అన్లాక్ కన్సోల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండిద్ది. E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసింది ఈ వెహికల్ అయితే. కానీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే షోరూమ్ వాళ్ళు నాకు చెప్పింది పల్సర్ N125 డిస్కంటిన్యూ చేస్తున్నారంట. మరి అది ఫ్యూచర్లో వస్తుందా లేదా అనేది మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు.